ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు 31వ తారీఖు డిసెంబర్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానమును దేవదేవుడు నెరవేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి మాట శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయుదురు. నీ జీవితంలో నీవు నాయకుడు అవ్వాలి అన్నా, ఉన్నతమైన స్థితిలో నీవు నిలబడాలి అన్నా శ్రద్ధ బహుప్రాముఖ్యమైనది. దేవుడు వాక్యం చెప్పేటప్పుడు కూడా నిర్గమాకాండములో ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తూ వారిని ఎర్ర సముద్రము దాటించి అరణ్య ప్రాంతంలో వారికి అడుగుపెట్టిన తరువాత వారితో దేవుడు చెబుతున్నటువంటి మాట నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని. దేవుని బిడ్డలారా, మనిషికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నాయకుడిగా నీవు నియమించబడాలి అన్నా నీవు శ్రద్ధగా పనిచేయే వ్యక్తివై ఉండాలి. నీ జీవితంలో నువ్వు పొందుకున్నటువంటి ఆశీర్వాదం అధిక ఆశీర్వాదంగా నీవు నియమించబడాలి అన్నా, నువ్వు పొందుకున్నటువంటి బహు కష్టతరమైన శ్రమ నుంచి ఎడవబడినటువంటి నీవు, ఒడ్డుకొచ్చినటువంటి నీవు, భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించబడినటువంటి నీవు, నీ జీవితంలో నీవు ఆ విషయాన్ని శ్రద్ధగా నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు విడిపించబడినటువంటి స్థితిని ఎట్లా వింటావు అంటే శ్రద్ధగా. 15వ అధ్యాయం 26వ వచనం నిర్గమాకాండములు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగంలో ఏదియూ నీకు రానియను, ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాని నేనే అనెను. దేవుని బిడ్డలారా, మీరు గుర్తించండి, మీకు ఎదురవుతున్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు, నీ ముందున్నటువంటి నీ స్నేహితులు ఎదుర్కొన్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు, నిన్ను ఏడ్పించిన వారు ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు స్థితి నీ జీవితంలో నీకు రాకుండా ఉండాలి అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట శ్రద్ధ. శ్రద్ధ, జాగ్రత్తగా పరిశీలించు, శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేయి. ఆయన ఏదైతే నీ జీవితంలో నిన్ను ఈ విధంగా న్యాయవంతుడిగా నిన్ను తీర్చి ఉన్నాడో, నువ్వు పడుతున్నటువంటి క్రియలు, నువ్వు ఏ క్రియ చేయనప్పటికీ నువ్వు పడినటువంటి కఠిన బానిసత్వము, నీ మీద మోపబడినటువంటి నిందలు, నిన్ను చేసినటువంటి ఒంటరితనము, నిన్ను వారు కలుగు చేసినటువంటి క్రియలు నీ జీవితంలో వారికి కలగ చేయకుండా దేవుని ఆజ్ఞను శ్రద్ధగా నీ వింటే ఐగుప్తీయులకు వారికి ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన శ్రమ ఏది నీ మీదకి రాదు అంటున్నాడు. నెంబర్ 1 నిర్గమాకాండం 19వ అధ్యాయంలో అంటాడు, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన మీరు సమస్త జనుల్లో నాకు స్వకీయ సంపదగా మగుదురు, నా సొంత జనాంగం అవుతారు. నా మాట శ్రద్ధగా మీరు వింటే, నేను చెబుతున్న మాట యందు లక్ష్యం ఉంచితే, నేను చెబుతున్న మాటకు విధేయత చూపుతూ మీ జీవితంలో కొన్ని మార్లు మీ జీవితంలో మీరు ఊహించిన దానికంటే వ్యతిరేకమైన క్రియలు జరిగినప్పటికీ కూడా నా మాట శ్రద్ధగా మీరు వినే వ్యక్తులుగా బ్రతికితే నేను మిమ్మల్ని ఏమంటానో తెలుసా? నా సొత్తు, నా జనాంగము, నా బిడ్డలు, నావారు అంటానని దేవదేవుడు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో కూడా అంటాడు. ఏమంటాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడిచినలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. శ్రద్ధగా ఆయన మాట వింటే మొట్టమొదటిగా ఐగుప్తీయులు కలగజేసిన ఏ రోగము రాదు. నెంబర్ 1 శ్రద్ధగా ఆయన మాట వింటే ఆయన సొంత జనాంగంగా దేవుడు నేను చేసుకుంటాను. నెంబర్ 2 నెంబర్ 3 దేవుడు చెబుతున్నటువంటి మాట శ్రద్ధగా నా మాట మీరు వింటే భూమి మీదనున్న సమస్త జనము కంటే
సమస్త జనుల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, అది నరుల కష్టం వలన అధికము కాదు, దేవుని కృపచేత మాత్రమే అధికమవుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక 4వదిగా ఈరోజు వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రద్ధగా పనిచేయవాడు ఏలికలవుదురు. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు. నీవే నాయకుడు అయి ఉంటావని దేవుని వాక్యం తెలియజేసింది. ఆయన మాట శ్రద్ధగా వినకుండా ఉంటే ఏం జరుగుతుందో ఇర్మీయా గ్రంథంలో కూడా దేవుడు చెప్తాడు. 48వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా కార్యం అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని బిడ్డ, దేవుడు చెబుతున్నటువంటి మాట ఈ నూతన సంవత్సరం, ఈ పాత సంవత్సరం ఎండింగ్లో, నూతన సంవత్సరం ఎంట్రన్స్లో నువ్వు కేవలము ఇక 24 గంటల్లో నూతన సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టబోతున్నావు గనుక ఈ పాత సంవత్సరంలో నీ జీవితంలో అశ్రద్ధగా జరిగి ఇప్పటి వరకు అశ్రద్ధ చేసి అనేకం కోల్పోయినటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో, అనేకం పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావేమో, ఆయన ప్రజలుగా లేక ఆయన మాట శ్రద్ధగా వినకుండా రోగివై ఉన్నావేమో, ఆయన మాట శ్రద్ధగా వినకుండా ఆయనకు సొంత జనాంగంగా సొంత మనిషి అని చెప్పుకునే స్థితి లేకుండా నువ్వు బ్రతికావేమో, ఆయన మాట శ్రద్ధగా వినకుండా దేవుని బిడ్డ నిన్ను హెచ్చింపు లేనటువంటి స్థితిగా నువ్వు బ్రతికిస్తున్నావేమో. ఆయన మాట శ్రద్ధగా వినకుండా నీ జీవితంలో ఈ గత సంవత్సరం, ఈ సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరంలో ఏలుబడి చేయలేనటువంటి వ్యక్తిగా బ్రతికావేమో. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ మరలా ఈ సంవత్సరాంతమున నూతన సంవత్సరం అడుగుపెట్టి నీతో చెబుతున్నటువంటి మాట, శ్రద్ధగా పనిచేయి. శ్రద్ధగా పనిచేస్తే నీవు ఏలిక అవుతావు, అశ్రద్ధగా పనిచేస్తే శాపగ్రస్తుడు అవుతావు. ఈ సంవత్సరపు ఎండింగ్లో నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆయన సన్నిధిలో నీ తీర్మానాన్ని స్థిరపరచుకొని ఆయనతో సంతోషించే స్థితి నీకు ఉండాలని దైవ సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. దేవుడు నీ నుండి అటువంటి ఫలాలు కావాలని ఆశపడుతున్నాడు గనుక అట్టి ఫలింపులోనికి ఆశీర్వాదానికి దేవుడు నిన్ను నడిపించి సంతోషపరచు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. తండ్రి 2024వ సంవత్సరంలో ఇది చివరి దినము ప్రభా, 31వ తారీఖు డిసెంబర్ నెల ప్రభా. అయ్యా మరికొన్ని గంటలు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం తండ్రి. నీ ప్రియ బిడలైన వారు అనేకులు తండ్రి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులుగా కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఉన్నారేమో. వారిని అందరినీ దయతో కరుణించి కృప చూపి శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతికి ఆశీర్వాదానికి వారసులగినట్లు దీవించి ఆశీర్వదించి కృప చూపమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడండి వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.